రామ్ చరణ్ గారు అంటే గ్లోబల్ స్టార్ అని చెప్పేసి మొన్నటి వరకు కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ నుంచి డ్రాప్ అయ్యారు అనే న్యూస్ అయితే చాలా హల్చల్ అవుతుంది. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అసలు ఆయన ఈ ట్యాగ్ నుంచి డ్రాప్ అవ్వడానికి కారణం ఏంటి? నెక్స్ట్ ఈ ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ఎవరు వస్తారు? సో ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ వేరే ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఒక హీరోలకి ఒక స్టార్ ట్యాగ్ వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు ఎదిగే క్రమం కొద్దీ వాళ్ళ స్టార్ ట్యాగ్ మారుతుందన్నమాట. సో ఫస్ట్ ఫ్యాన్స్ ఇచ్చుకుంటారు, తర్వాత వెళ్తున్న కొద్దీ డైరెక్టర్లు కానీ ఫ్యాన్స్ కానీ ఎవరొకళ్ళు మళ్ళీ దాన్ని మార్చే ప్రయత్నం చేస్తారనమాట. మరి మనం చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. మరి రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్గా ఉండేవాళ్ళు ఆయన గ్లోబల్ స్టార్గా అయ్యారు. అంతకుముందు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు A1 స్టార్ని ఒకసారి ట్యాగ్ పెట్టుకున్నారు అదేది శక్తి సినిమాకి. తర్వాత శక్తి ఫ్లాప్ అవడంతో A1 స్టార్ తీసేసి మళ్ళీ యంగ్ టైగర్కి వచ్చి మళ్ళీ తర్వాత ఆయన వచ్చి మైన్ ఆఫ్ మాసెస్ అని దేవరా నుంచి పెట్టుకున్నారనమాట. సో ఏంటంటే కొన్నిసార్లు అన్నీ కూడా కలిసి రావాలి. సో మరి ఎన్టీఆర్ గారికి అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ కలిసి వచ్చినట్టుంది. మరి అల్లు అర్జున్ గారు చూస్తే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యారు. సో మరి ఐకాన్ స్టార్ ఆయన కలిసి వచ్చినట్టుంది. సో మరి ఇక్కడ రామ్ చరణ్ గారు చూస్తే మరి ఆయన మళ్ళీ మెగా పవర్ ట్యాగ్కే ఆసక్తి చూపిస్తున్నట్టుగా, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ఏదైతే జాన్వీ కపూర్ గారి పోస్టర్ ఇంట్రడక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే వచ్చిందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రామ్ చరణ్ గారే వెనక్కి ఇంకా అది వద్దని చెప్పుకున్నారు. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సినిమా ఫ్లాప్ మిగిల్చింది, ఒక డిజాస్టర్ మిగిల్చింది. సో ఇంకా అది వద్దు మనకే అనుకుని ఆయన డిసైడ్ చేసుకుని మొత్తం ఏదైతే మూవీ టీం పెద్ద టీంకి చెప్పినట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా స్టార్ ట్యాగ్లు అనేవి ఒక్కోసారి పని చేస్తే ఒక్కోసారి పని చేయవు. అంతకుముందు మహేష్ బాబు గారు వచ్చిన కొత్తలో ప్రిన్స్ అనేవాళ్ళు, స్వీట్ స్టార్ అనేవాళ్ళు, తర్వాత ఆయన పోకిరి సినిమా నుంచి ఆయన సూపర్ స్టార్ అంటే మొదలుపెట్టారనమాట. సో ఎందుకంటే ఒక్కొక్కసారిగా స్టార్ ట్యాగ్ అనేది మారిపోతూ ఉంటుంది. మరి గ్లోబల్ స్టార్ అనేది చాలా మందికి రిజిస్టర్ అయిపోయింది రామ్ చరణ్ గారి నుంచి. మరి ఇప్పుడు అది ఎందుకంటే ఆల్రెడీ మెగా పవర్ స్టార్ని పిలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి కొంతమంది అది ఇష్టం అంటే కొంతమంది ఇది ఓకే అంటున్నారు. సో మరి ఏదైనా కానీ ఫ్యాన్స్ ఎలా అయినా ఆయన పిలుచుకుంటారు, ఉత్తగా అయినా పిలుచుకుంటారు. పక్క రాష్ట్రాల్లో మన హీరోలందరికీ, ఎందుకంటే మనం స్పైడర్ సినిమా చూసుకుంటే మహేష్ బాబు గారు జస్ట్ మహేష్ బాబు అనే పేరు పడుతుంది. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. తమిళ ఆడియన్స్ గోల్ చేస్తారు సూపర్ స్టార్ అని వేస్తే. సో తెలుగులో ఎలా వేస్తాను నేను తమిళ్లో కూడా అలా వేస్తాను, అందుకే స్టార్ ట్యాగ్ వద్దు అని చెప్పి ఆయన మొత్తం మహేష్ బాబు అని వేయించారనమాట మురుగదాస్ గారు. సో అట్లా ఒక్కోసారి కొన్ని కారణాల కోసం హీరోలందరూ తగ్గి స్టార్ ట్యాగులు తీసేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇందులో ఇదేమి మొదటిసారి కాదు. మరి ఇంకా ఎవరన్నా నెక్స్ట్ స్టార్లు కలిసి రాక ఎవరన్నా పేరు మార్చుకుంటారా, స్టార్ ట్యాగ్ మార్చుకుంటారా? సో ఆల్రెడీ చాలామంది మార్చుకున్నారు, కొంతమందికి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి చూసుకుంటే మరి డిజాస్టర్ వచ్చింది. అందుకని చెప్పి సో మనకు మెగా పవర్ స్టారే బాగుంది కాబట్టి అదే ఉంచుకుందాం అనే ఇదిలో ఉన్నారనమాట. సో మరి ఏదేమైనా శంకర్ గారు మాత్రం ఆయన తీసిన సినిమాకి గ్లోబల్ స్టార్ని వేసినప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు. సో మరి ఇక్కడ బుచ్చిబాబు గారు ఆల్రెడీ మరి మెగా పవర్ స్టార్ని అనౌన్స్ చేశారు కాబట్టి సో అదే ఉంటే దానికి కూడా ఫ్యాన్స్ హ్యాపీ అవుతారనమాట. ఏదేమైనా ఫ్యాన్స్కి కావాల్సింది హీరో సినిమాని స్క్రీన్ పైన చూసుకోవడం. ఆ స్టార్ ట్యాగ్ అనేది ఆటోమేటిక్గా ఫ్యాన్ వార్లు జరుగుతూనే ఉంటాయి సోషల్ మీడియాలో వాటిల్లో. సో ఇప్పుడు ఈ హీరోకి తగ్గిందన్నప్పుడు అవతల హీరోలో ఉన్న లోపాలు కూడా తీసుకుని వచ్చి మాట్లాడతారనమాట. సో ఇది ఎప్పటికీ తగ్గంది. సో మరి ఇంకా నెక్స్ట్ ఏ స్టార్ అలా తగ్గించుకుని వేరే స్టార్ మార్చుకుంటారు. మరి ఇంకా ఇప్పుడు మన రీసెంట్గా ప్రభాస్ గారికి కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని వేశారనమాట. అది కూడా మహేష్ బాబు ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి రచ్చ జరుగుతుంది. సో ఇట్లా మరి ఇప్పుడు రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ ట్యాగ్ పైన కూడా అవతల వాళ్ళైతే వాళ్ళు ట్రాల్స్ చేయడానికి ఒక మంచి టాపిక్ అయితే దొరికింది. మరి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్తో ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మరి అది కొనసాగిస్తారా, మళ్ళీ ఈ సినిమా తర్వాత ఇంకేదన్నా ట్యాగ్ వస్తుందా అనేది చూడాలి.